హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవ్య శెట్టి 518. ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో చూసినట్టయితే ఈ వీడియో ఏంటో అనేది మీకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ 3 రూపీస్కే జ్యువెలరీ సేల్ అనేది పెట్టారనమాట. నాట్ ఓన్లీ జ్యువెలరీ, అన్ని కిచెన్ ఐటమ్స్, పిల్లల టాయ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే క్లాతింగ్ కూడా ఉందండి. క్లాతింగ్ సంబంధించి దుపట్టాస్, అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ సేల్ వచ్చేసి 3 రూపీస్ స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ ఇలా మనకి కిచెన్ ఐటమ్స్, టాయ్స్ అలా వచ్చి 200తో ఎండ్ అయిపోతుంది. జ్యువెలరీ కూడా క్లాతింగ్ ఎంతవరకు ఉందో అయితే నేను సరిగా చూడలేదు. మేబీ ఉండొచ్చు, అది 500 వరకు ఉండొచ్చు. ఎందుకంటే హై రేంజ్లో అయితే ఇక్కడ ఏమీ లేవు. చాలా లో కాస్ట్లోనే మనకైతే ఇక్కడ సేల్ అయితే నడుస్తుందండి. ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఐటమ్స్ సరదాగా మనం కూడా ఒక లుక్ వేద్దామని చెప్పైతే ఇక్కడికి వచ్చాము. సేల్ అయితే బాగుందండి. పిల్లలకి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి, అలాగే కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లక్కర్స్ అయితే 3 రూపీస్కే చాలా బాగున్నాయి. మరి అవి యూజ్ అవుతాయో యూజ్ అవ్వో తెలియదు, కానీ ఫ్లక్కర్స్ అయితే చాలా బాగున్నాయండి. చూడడానికి అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి, బట్ వన్ టైం యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో చూడాలి. అండ్ అలాగే ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి. దేవుడికి క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది బ్రష్ లాగా అని చెప్పి తీసుకుందామని అనుకున్నాను, కానీ మా ధన్వి వచ్చి చాలా బాగుంది, చిన్న చీపురి అని దానికి నామకరణం అయితే చేసేసింది. సో నాకు కావాలి అని చెప్పి అది బాస్కెట్లో వేసేసుకుందనమాట. మనం ఇక్కడ వెళ్ళగానే ఒక బాస్కెట్ అయితే ఇస్తారు. ఆ బాస్కెట్లో మనకు నచ్చినవన్నీ వేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి, మిర్రర్ విత్ అలాగే దానికి సంబంధించి చిన్న దువ్వెనైతే వచ్చింది. ఇది కూడా బాగుంది, దానికి ఆడుకోవడానికి ఉంటుందని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ చాలామంది వచ్చారండి. సో అందరి బాస్కెట్లు అయితే నిండిపోతున్నాయి. నేనైతే ఇలాగే ఈ రెండింటితోనే బాస్కెట్తో అయితే పట్టుకొని తిరుగుతున్నాను. మేబీ చూడాలి, ఇంకా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ ఏమన్నా బాగుంటాయేమో అని చూస్తున్నాను. అండ్ అలాగే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి కూడా 3 రూపీస్ 4 రూపీస్ రేంజ్లోనే ఉన్నాయి, కానీ నేను ఏం తీసుకోలేదు. అండ్ అలాగే ఇక్కడ షార్ప్నర్స్ చూడండి, కలర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు పిల్లలు అయితే మాత్రం ఇంత అలా ఉన్న షార్ప్నర్స్ అయితే యూస్ చేయట్లేదండి. ఎందుకంటే నా చిన్నప్పుడు కలర్ అయితే యూస్ చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ప్నర్స్ రావడం వల్ల వీటి జోలికి అయితే పోవట్లేదు. ఇక్కడ నేను అలాగే ఒక చిన్న చాట్ అయితే తీసుకున్నాను, బాగుంది, క్యూట్గా. సో నెక్స్ట్ నాకు ఇక్కడ బాగా నచ్చిన కలెక్షన్ అయితే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. 20 రూపీస్ నుండే స్టార్ట్ అయ్యాయి. అండ్ అలాగే దుపట్టా కలెక్షన్ కూడా బాగుంది. బట్ నాకు టైం అయిపోవడం వల్ల వాటిని అయితే మీతో షేర్ చేసుకోలేదు. చాలామంది దుపట్టాస్ తీసుకోవడం చూశాను. సో కలెక్షన్ బాగుందేమో అని అనుకున్నాను. ఆల్రెడీ మేము వెళ్ళడమే నైట్ అయిపోయిందనమాట. 7:30 అలా అవడం వల్ల ఇంకా ఇంటికి వచ్చేసాము. చిన్నది కదా దక్షి, సో దాంతో ఇంతసేపు మేము క్యారీ చేయడమే చాలా కష్టం. సో మేమైతే రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ అలాగే ఫ్లక్కర్స్ చెప్పాను కదా, ఫ్లక్కర్స్ మోడల్స్ బాగున్నాయి. నెక్స్ట్ మెయిన్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే చోకర్ కలెక్షన్ అండి. 100 రూపీస్కి 150 రూపీస్కే చాలా బాగున్నాయి. మ్యాక్సిమం చాలామంది వన్ టైం యూస్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకైతే సూపర్ కలెక్షన్ అని చెప్పవచ్చు. చాలా బాగుంది చోకర్ కలెక్షన్. జ్యువెలరీ అంతా కూడా సెట్ బాగుందండి. అలాగే పెరల్స్తో, బీడ్స్తో అయితే కొన్ని చైన్స్ అయితే వచ్చాయి. సో ఆ నెక్ పీసెస్ వచ్చి మనకి 50 రూపీస్ 60 రూపీస్ రేంజ్లోనే మనకైతే ఉండడం జరిగింది. అవి కూడా చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే బాగుందండి. ఎవ్రీ మంత్ సేల్ పెడతారు, కానీ నేనైతే ఒక్కొక్కసారి వస్తాను, కానీ ఎప్పుడు ఇంత డీప్గా అయితే ఎప్పుడు కలెక్షన్ చెక్ చేయలేదు. సో వ్యాలెట్స్ చెప్పాను కదా, వ్యాలెట్స్ కూడా ఇదిగో చూపిస్తున్నాను కదా మీకు అదే. సో వ్యాలెట్స్ అయితే మనకి 50-80 రూపీస్ రేంజ్లోనైతే ఉన్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చి మనకి 150 రూపీస్ అంటండి. మరి బయట ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రైస్, అండ్ నాకు తెలిసి ప్రైస్ని బట్టే క్వాలిటీ కూడా ఉంటుంది. బట్ దీని క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు, కానీ చూడడానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి. వర్తబుల్ అని అనిపిస్తుంది. అది యూస్ చేసిన తర్వాతే మనకు తెలియాలన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా పెరల్స్తో చైన్స్ ఉన్నాయని. సో ఇవి మనకి 60-80 రేంజ్లో అయితే పడినాయి. నెక్స్ట్ ఇక్కడ అలాగే నేను హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్తో పాటు చోకర్ కూడా చూపిస్తాను చూడండి. చోకర్స్ అయితే బాగున్నాయి. జ్యువెలరీ అంతా కూడా ఇది 150 రూపీస్ 100 రూపీస్ రేంజ్లో అయితే ఉన్నాయి. మేము ఇవన్నీ తీసుకున్నాము అని చెప్పను, కొద్దిగా మాత్రమే తీసుకున్నాను. నా బాస్కెట్ చాలా లోగానే ఉంది, ఏమీ తీసుకోలేదండి. నేనైతే అక్కడ ఆయనకి 100 రూపీస్ ఇచ్చాను. ఆయన నాకు రిటర్న్ అయితే కొద్దిగా చేంజ్ అయితే ఇచ్చారు. సో నేను ఎంత అమౌంట్తో కొన్నానో మీరే కామెంట్ చేసేయండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్.